హలో అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ కుక్. ఈరోజు నేను ఆలూతో చపాతీ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే 10 మినిట్స్లో మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్లో ఒక ఉడికించిన ఆలుగడ్డ తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకుంటున్నాను. ఆలూని స్మాష్ చేసుకోకుండా ఇలా గ్రేట్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. ఇలా గ్రేట్ చేసుకున్న ఆలూలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 1/2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి వేసుకునే ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకసారి పోయకుండా కొద్దిగా కలుపుకుంటూ పోసుకుంటే బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో లైట్గా తుడుచుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసుకునే ముందు ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో పోసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇది గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత చుట్టూ కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఫ్యూ సెకండ్స్ ఆగిన తర్వాత దీన్ని మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫ్లిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే చింగిపోయే ఛాన్స్ ఉంది. ఫ్లిప్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత తిప్పుకుంటే ఇలా ఈక్వల్గా కాలిన తర్వాత రోటీ రెడీ. ఇలా రెడీ అయిపోయిన రోటీని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఆలూ రోటీని. సో దీన్ని టమాటో సాస్తో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.